మీకు తెలుసా తులసి అంటే విష్ణుమూర్తికి ఎందుకంత ఇష్టమో? తులసి లేని విష్ణు పూజ అసంపూర్ణమని ఎందుకంటారు? శ్రీకృష్ణుడు తులాభారం కథ తెలుసు కదా. ఎంత సంపదతో కొలిచినా స్వామివారికి సమానమవ్వదు. కాని ఒక్క తులసి ఆకుకి ఆయన లొంగుతాడు. మరి తులసి అంటే ఆయనకి ఎందుకంత ఇష్టం తెలుసుకుందాం. తులసి కాలనేని అనే రాక్షసుడు కూతురు. పేరు వృంద. వృంద విష్ణు భక్తురాలు. చాలా అందంగా ఉండేది. ఆమె అందాన్ని మోహించి జలంధరుడనే రాక్షసుడు వివాహం చేసుకుంటాడు. జలంధరుడు మహాశివుడి కంటి నుంచి వచ్చిన అగ్ని నుంచి పుట్టినవాడు. అతి శక్తివంతమైన అసురుడు. తులసిని వివాహం చేసుకున్న తర్వాత ఆమె యొక్క భక్తి పాతివ్రత్యం కారణంగా జలంధరుడి శక్తులు అద్భుతంగా పెరుగుతాయి. దానితో జలంధరుడు విశ్వాన్నే ఏలాలనుకుంటాడు. ఎంతగా అంటే శివుడితోనే యుద్ధానికి సిద్ధమవుతాడు. అతని శక్తులు చూసి దేవతలే భయపడతారు. ఇంక చేసేదేమీ లేక విష్ణువుని కాపాడమని కోరతారు. విష్ణువుకి జలంధరుడి శక్తులని బలహీనపరచడానికి ఒకే ఒక ఆలోచన తడుతుంది. జలంధరుడు శివుడితో యుద్ధంలో ఉన్న సమయంలో విష్ణుమూర్తి బృందావతికు జలంధరుడు రూపంలో వస్తాడు. వచ్చింది తన భర్త కాదు అని తెలియక బృంద ఆయన్ని తాకుతుంది. దానితో ఆమె పాతివ్రత్యం భంగమవుతుంది. జలంధరుడు బలహీనపడతారు. తర్వాత వచ్చింది తన భర్త కాదు విష్ణుమూర్తి అని తెలుసుకుని విష్ణుమూర్తి తన మోసం చేశాడని శిలగా మారమని శపిస్తుంది. అందుకే విష్ణుమూర్తి గంధకీ నది తీరంలో శాలిగ్రామ శిలగా మారతాడు. తరువాత బలహీనపడ్డ జలంధరుడు శివుడు యుద్ధంలో హతమవుతాడు. అది తెలుసుకున్న బృంద ఆత్మాహుతికి అగ్నిలో సిద్ధమవుతుంది. విష్ణువు తన యొక్క భక్తి పాతివ్రత్యానికి మెచ్చి తను పవిత్రమైన తులసి మొక్కగా జన్మిస్తుందని తనతో సమానంగా పూజలు అందుకుంటుందని వరమిస్తాడు. శాలిగ్రామశిలగా మారిన విష్ణుమూర్తికి శాప విమోచనం కలిగించమని లక్ష్మీదేవి బృందాన్ని కోరుకుంటుంది. అప్పుడు బృంద తను తులసి మొక్కగా పునర్జన్మ పొందిన తరువాత విష్ణుమూర్తితో కళ్యాణం చేస్తే శాప విమోచనం కలుగుతుందని చెబుతుంది. అందుకే ప్రతి ఏటా శాలిగ్రామశిల రూపంలో ఉన్న విష్ణుమూర్తికి తులసికి కళ్యాణం జరుగుతుంది. తులసి అంటే విష్ణుమూర్తికి అందుకే అంత ఇష్టం. ఈ పురాణ గాథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.